వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజు నుంచి కుర్మిత గ్రామంలో కల్వకుర్తి అభివృద్ధి కోసం శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రేషన్ కార్డులు తీసుకున్నటువంటి లబ్ధిదారులు సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కృష్ణయ్య గౌడ్, మాజీ సర్పంచ్లు దామోదర్ గౌడ్, శేఖర్, డీలర్ మైసయ్య, పార్టీ నాయకులు సాయిలు, అంజయ్య, వెంకటయ్య, జంగయ్య, బాలస్వామి, వెంకటరెడ్డి, యువకులు మరియు గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కౌడిపల్లి నందిని ట్రేడర్స్ రాగుల లావణ్య భూమయ్య అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శ్రీ సాయి గణేష్ మండలికి నందిని ట్రేడర్స్ ప్రొపరేటర్ లావణ్య భూమయ్య తన సొంత ఖర్చుల వినాయక ప్రతిమను బహుకరించారు. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని భూమయ్య చేశారు. సైబరాబాద్ పరిధిలోని చందానగర్ లో బాలల కిడ్నాప్ ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 5 ఏళ్లుగా సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఈ ముఠా చిన్నారులను కిడ్నాప్ చేస్తుందని ఆగస్టు 26న లింగంపల్లిలో 4 ఏళ్ల అఖిల్ అనే బాలుడు అదృష్టమయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి ముఠాను అరెస్ట్ చేశారు. అయ్యాక నేను ఆపరేషన్ నుంచి హాస్పిటల్కి పోయాను. హాస్పిటల్కి పోతే ఈ బాబు చెప్పాను పండుకోలేను. నేను మా పెద్ద కొడుకు ఇద్దరు పండుకున్నాను. ఇంకా చిన్న ఆయన 3 సంవత్సరాల బాబు ఆయన నెల బాబు. 6 ఆగస్టు నాడు చందానగర్ లిమిట్స్ ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక 4 సంవత్సరాల ఓల్డ్ అఖిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.